వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే శక్తిమాన్ సినిమాలో అల్లు అర్జున్ హీరో కాదు అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడంట. అసలు ఏంటి అల్లు అర్జున్ గారు అందులో పోషించే పాత్ర ఏంటో ఇప్పుడు మీకోసం నేను కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. శక్తిమాన్ ప్రాజెక్టులో అల్లు అర్జున్ హీరోగా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఇంటర్నెట్ డిస్క్ అల్లు అర్జున్ హీరోగా మలయాళ దర్శకుడు నటుడు బసిల్ జోసెఫ్ ఓ భారీ సినిమా రూపొందించనున్నారు. గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో శక్తిమాన్ రానుందని టాక్ నెట్టింట వైరల్గా మారిన ఈ కథనాలను ఉద్దేశించి బసిల్ జోసెఫ్ తాజాగా స్పందించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని స్పష్టతనిచ్చారు. శక్తిమాన్ పూర్తిగా బాలీవుడ్ రణ్వీర్ సింగ్ చిత్రమన్నారు. ఆయనతోనే ఆ సినిమా ఉంటుందని వెల్లడించారు. 90ల తరానికి బాగా సుపరిచితమైన ధారావాహిక శక్తిమాన్. నాటి ప్రేక్షకులు ఎంతో సుపరిచితమైన ఈ పాత్రలో ఓ భారీ ప్రాజెక్టు రూపొందించారని ఎంతో కాలం నుంచి బాలీవుడ్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కథ కోసం బాలీవుడ్ రణవీర్ సింగ్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చినా అది కార్యరూపం దాల్చిన దాఖలా లేవు. తాజా క్లారిటీతో ఆ సినిమా రణవీర్తోనే ఉంటుందని స్పష్టత వచ్చింది. పుష్ప 2 విజయం తర్వాత విభిన్నమైన ప్రాజెక్టులకు ఎంచుకుంటూ సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. సమాచారం ప్రపంచం పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉండే సైన్స్ ఫిక్షన్ సినిమాగా ఇది ముస్తాబ్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీపికా పడుకునే కథానాయిక మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్తోనూ ఆయన ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాక్. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయని టాక్ అన్నమాట. ఇదండి మన అల్లు అర్జున్ గారికి సంబంధించిన డీటెయిల్స్. తొందరలో మనం అల్లు అర్జున్ గారిని మరొక సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ థ్రిల్లర్ మూవీ చూడబోతున్నాం. నేను ఆ మూవీ కోసం అందరం ఎదురు చూడాలి. ఎందుకంటే పుష్ప 1 పుష్ప 2తో ఏకంగా మన తెలుగు రాష్ట్రాలని ఒక గర్వకారణంగా ఆస్కార్ అవార్డు అందుకున్న గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి సో మేము కూడా ఎదురు చూస్తున్నాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది ఒక పెద్ద పండుగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.